దేశంలోనే మొదటిసారి తెలంగాణ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ దేశంలోనే మొదటిసారి తెలంగాణ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుందని 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు 500కి గ్యాస్ అందిస్తున్నామని రైతులకు రుణమాఫీ పూర్తి చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని మంత్రి కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 168 కళ్యాణలక్ష్మి చెక్కులు ఈ మండలానికి వచ్చాయన్నారు. గురుకుల పిల్లలకు మెస్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం జరిగిందన్నారు. ధాన్యం కొనుగోలులో ఎక్కడ అదనపు తూకం ఉండరాదన్నారు. రైతులకు ఉండదన్నారు. రైతులకు ఏ కష్టం రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సన్నబియ్యం పంపిణీ అద్భుతంగా జరిగిందన్నారు. మా పైసలతో అంటున్న కేంద్ర ప్రభుత్వం మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సన్నబియ్యం ఎందుకు ఇవ్వడం లేదన్నారు. 23 మధ్యాహ్నం కోహెడ, 24 ఉదయం అక్కన్నపేట, మధ్యాహ్నం హుస్నాబాద్, 28 ఉదయం భీమదేవరపల్లి, మధ్యాహ్నం ఎల్కతుర్తి, 29 ఉదయం సైదాపూరు, మధ్యాహ్నం చిగురు మామిడి మండలాల్లో రైతులకు భూభారతి అవగాహన ఉంటుందన్నారు. రెవెన్యూ పరమైన భూ పంచాయతీ ఉండదు. భూమి అంటే ఆత్మగౌరవం. అలాంటి పంచాయతీలు ఇక ఉండొద్దు. ఎస్సీ వర్గీకరణపై చారిత్రక నిర్ణయం తీసుకున్నాం. దేశంలోనే మొదటిసారి చట్టం తెచ్చామన్నారు. బీసీ కుల గణన చేశాం. రిజర్వేషన్ల పెంపు చట్టం తెచ్చాం. ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని, ఇందులో రాజకీయ జోక్యం ఉండదు. ఇళ్లు లేని పేదలకు ఇళ్లు మొదటి దశలో 3500 నియోజకవర్గంలోనే ఉంటుందన్నారు. ఆహారాన్ని కూడా 40% పెంచడం జరిగింది. కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచడం జరిగింది. ఇలా అనేక రకాల కార్యక్రమాలు చేసుకుంటూ పనిచేసుకుంటూ పోతా ఉన్నాం. ఇంకా రైతులకు సంబంధించి కానీ ఇతరత్ర కూడా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. మీ ఏరియాకు నీళ్ల విషయంలో కూడా ఎప్పటికప్పుడు చొరవ తీసుకున్నాం అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఒకటి మాత్రం మళ్ళీ ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారు చెప్పినారు. ఆర్డీఓ గారు కూడా బాధ్యత తీసుకొని ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ అధికారులు అందరూ ఎక్కడ కూడా అదనపు తూకం ఉండదు. దయచేసి మళ్ళీ చెప్తాను, ఎక్కడ కూడా అదనపు తూకం ఉండదు. కానీ కొంత తప్ప తారుకు సంబంధించిన విషయంలో కూడా ఇక్కడ మిషన్లు ఉంటాయి. మొత్తం అన్ని మట్టి కుప్పలు తీసుకొచ్చి నాకు తర్వాత ఒక్కసారి దాన్ని తెల్లన పడితే సరిపోతుంది. ఆ విధంగా ఎక్కడ కూడా మీరు అదనం తూకం ఇయ్యద్దు అనేటువంటి మాట కూడా నేను సందర్భంగా కోరుతూ, మరొకసారి ఇలా రైతులకు సంబంధించి ఏ కష్టం రాకుండా చూసుకోవాలనేటువంటి ఆలోచనతో చేస్తా ఉన్నాం. అందుకే ప్రజలందరూ కూడా సన్నవాటకు సంబంధించి రాష్ట్రం మొత్తం మీద చాలా అద్భుతంగా జరుగుతా ఉంది. దాని కొంతమంది నాయకులు అంటారు ఈ కేంద్రం పైసలు అని. మరి దేశంలో 30 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ 29 రాష్ట్రాలు ఇస్తలేరు. మన రాష్ట్రంలో ఇస్తుంటే కూడా ఈ పైసలు మాయంటే మనం ఏం చేస్తాం? వీటికే కూడా ఈ పైసలు కడతారు. ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితుల లెక్క మీకు అద్దు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రజలందరికీ సన్న బియ్యాన్ని ఇస్తా ఉంది. ఈ యొక్క చారిత్రాత్మక నిర్ణయం. గతంలో బియ్యం ఇంటికి వాడకపోదురు, ఇవాళ షాప్ పోయి తెచ్చుకొని ఆ బియ్యాన్ని తింటా ఉన్నాము. తప్పకుండా మీ మండలానికి వస్తా. ఒక రోజు ఇలా సంకర్షణ చతుర్థి ఇవాళ భోజనం చేద్దాం అనుకున్నా, కానీ ఒక పొద్దు ఇవాళ లేకపోతే ఇవాళ ఎక్కడైనా మీ దగ్గర భోజనం చేస్తాం అనుకున్నా. కాబట్టి తప్పకుండా ఇంకా ఏదైనా కార్యక్రమాలంటూ కూడా నేను స్థానిక శాసనసభ్యుడిగా మీ మంత్రిగా వాటన్నిటి పరిష్కారం నా బాధ్యత. ఎక్కడైనా నీళ్ల కొరత ఉంటే కూడా వెంటనే చెప్పండి, నీళ్ల కొరత కూడా చెప్పండి. తర్వాత ధరణి చట్టాన్ని తీసేసి మొన్ననే ముఖ్యమంత్రి గారు భూభారతి చట్టాన్ని తెచ్చినారు. 23 తారీఖు మధ్యాహ్నం కోహెడ మండలంలో, 24 పొద్దున అక్కన్నపేట, మధ్యాహ్నం హుస్నాబాద్ మండలం, దాని తర్వాత 28 నాడు భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, 29 నాడు సైదాపూర్, చిగురుమాడు మండలాల లోపల రైతు అవగాహన సదస్సులు ఉంటాయి. భూములకు సంబంధించి అన్ని కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తారు. భూములకు సంబంధించి మొత్తం మీకు ఒక అవగాహన చట్టంలో ఈ భూముల పరంగా పంచాయతీ, కంతాల పంచాయతీ, పెండింగ్ ఇష్యూలు, సాధారణ ఇతర అన్ని రకాల అంశాలను పరిష్కరించడానికి మొన్ననే ఆర్ఐ స్థాయి నుంచి కలెక్టర్, చీఫ్ సెక్రటరీ దాకా కూడా మీటింగ్ పిలిచి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసినారు. భవిష్యత్తులో రెవెన్యూ పరమైన భూ పంచాయతీలు ఉండద్దు. అందరికి కూడా ఎక్కడికక్కడికి భూమి అంటే ఆత్మగౌరవం, భూమి అంటే మనకు ఒక గౌరవం ఇచ్చేటువంటి దానికి సంబంధించిన పత్రాలు చక్కగా ఉండాలనే దాని మీద మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇంతేగాక ఇలా మీరు చూస్తా ఉన్నారు, చాలా కాలంగా ఉన్నటువంటి కేటగిరీషన్ కానీ రిజర్వేషన్లకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం ఎక్కడ కూడా పెండింగ్ పెట్టకుండా తీసుకోకపోతుందనే మాట మనం చూస్తూ, ఇలా అనుకోకుండా మన నాయకుల ప్రేమతోటి మనం బలగం కొమరావు వచ్చాడు. బలగం సినిమా చూసారు కదా, బలగం కొమరావు వచ్చింది ఇక్కడికి. మన ఏరియాకి వచ్చినప్పుడు ఆవుతున్న ఒక పాట వాడేయకపోతే మనమంతా ఆరాధ అవుతాం. బలగం కొమరావు ఒక పాట వాడుతుంది.